శ్రవంతి కేసు ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు వాళ్ళ బంధువులు. అంటే ఏం జరుగుంటుంటుంది? ఈయన దగ్గరుండి ఊరేసి చంపాల్సిన అవసరమేం లేదు. ఇతని వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి అది హత్యే. ఈ ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసినా అది హత్యే యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇక్కడ ఏంటి, వరంగల్ చెన్నారావుపేట వీళ్ళది యాక్చువల్గా. అక్కడ ఏదో చిన్న చిన్న తండాలు ఉంటాయి కదా, బోడ మాణిక్యం తండా నుంచి ఈ అబ్బాయి, చంద్రపేట తండా నుంచి ఈ అమ్మాయి. ఎప్పుడో 13 ఏళ్ళైంది వీళ్ళకి పెళ్ళై. ఈ అబ్బాయి ఏదో 13 ఏళ్ళ క్రితం వీళ్ళకి పెళ్ళయింది. 2 పిల్లలు, కౌశిక్, కార్తిక్, 10 ఏళ్ళు 8 ఏళ్ళు. అంటే ఏదో బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. మన కైతల్హాపూర్ దగ్గర కుకట్పల్లి పరిధిలోకి వస్తుంది. కైతల్హాపూర్ గ్రౌండ్స్ అని ఊకే ఫ్యాన్స్ మీట్లని రాజకీయ మీటింగ్లు అవుతాయి చూడు పెద్ద, ఆ ఏరియాలో రాఘవేంద్ర నగర్ కాలనీలో చిన్న షెడ్ తీసుకొని ఉంటున్నారు. ఈవిడకి కూడా కొంచెం ప్యాషనెట్, అంటే ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకు, ఏదన్నా పని చేసుకోవచ్చు కదా అని మంచి చురుకైన అమ్మాయి. రోడ్డు మీద ఒక పానీపూరి లైక్ ఫాస్ట్ ఫుడ్ సెంటరు, చిన్న చిన్న అవి సాయంత్రాలు ఏమైనా స్నాక్స్ అవి వేసుకుంటూ తను సాగిస్తూ ఉంది. అవును. ఇతను కూడా ఒక డ్రైవరు యాజ్ వెల్ యాజ్ ఈ వెల్డింగ్ అట్లాంటి కట్టింగ్ ఈ పనులు ఉంటాయి కదా, అవి కూడా వచ్చు కొంచెం టెక్నికల్గా. అంటే ఏదో ఒకటి చేసుకుంటూ సాయంత్రం 9 వరకు కష్టపడుకుంటూ 2 పిల్లల్ని పెంచుకుంటా కొద్దో గొప్ప రెంట్ కట్టుకుంటూ హ్యాపీగా ఉండాల్సిన జీవితాలు వీళ్ళవి చెప్పాలి అంటే. అంటే ఉన్నలో ఉన్నంత. ఇలా కాకుండా యాక్చువల్గా ఈయన ఏంటంటే ఆ చెన్నారావుపేటలో ఉన్నప్పుడే ఇంకెవరో సోని మహేశ్వరియో సోనో ఆ పిల్ల పేరు, ఆమెను ఇంకో పెళ్లి చేసుకున్నాడంట. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి నా వల్ల కాదు నేను పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడ పంచాయతీ పెట్టింది. ఇప్పుడు తండాలలో ఏంటంటే పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి పంచాయతీ పెడితే వాళ్ళే సెటిల్ చేసి ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయకంటే, సరే నేను ఆ 2వ పిల్లావిడిని వదిలేసి ఈవిడితోనే ఉంటా, 2 పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని పంపారు. మళ్ళీ వచ్చినప్పటి నుంచి మళ్ళీ గొడవలు. నీ వల్ల నాకు అట్లా అయిపోయింది, నీ వల్ల నాకు ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది. ఎట్లాంటి గొడవలు అంటే వీళ్ళకి వచ్చేవి యాక్చువల్గా వీళ్ళది ఏంటంటే 4 వేలు చేతి నుంచి నోటి వరకే ఉంటుంది జీవితం. చూసింది ఇంకా చచ్చిపోదాం అనుకుంది. ఇక్కడ వరకు భార్యాభర్తల గొడవ ఇది క్లీన్గా. ప్రతిసారి ఏమవుతుందంటే ఈ రీసెంట్ టైమ్స్లో పిల్లల్ని చంపి వీళ్ళు చనిపోతున్నారు. కొన్ని సంఘటనలు ఏంటంటే వాళ్ళకి పెంపుడు జంతువులు ఉంటే వాటిని చంపేసి వీళ్ళు చచ్చిపోతున్నారు. అంటే నేను లేకపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు. మొన్న ఒక సీనియర్ సైంటిస్ట్ ఆయన ఇస్రోలో దేంట్లో పనిచేసే ఆయన వాళ్ళ ఆవిడ్ని చంపి చనిపోయాడు బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్. సో ఇట్లా అంటే నా మీద డిపెండ్ అయి ఉన్న వీళ్ళు, నేను లేకపోతే వీళ్ళు ఉండలేరు. గట్కేసర్ ఇన్సిడెంట్ అంతేగా. సో ఈ రకంగా చూసుకుంటామంటే ఇక్కడ వీళ్ళు కొంచెం ట్రాక్ తప్పుతున్నారు. బేసిక్గా ట్రాక్ తప్పకపోయినా వాళ్ళని చంపకపోయినా మానసికంగా చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తల్లి చనిపోయింది, తండ్రి జైలుకి వెళ్ళాడు అంటే మానసికంగా కూడా వాళ్ళ మైండ్లు చచ్చిపోతాయి. ఆ స్టేజ్లో 10 ఏళ్ళు 8 ఏళ్ళు ఒక టైంలో ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరింట్లో ఉండాలో తెలియదు. ఎవరింట్లో ఉన్నా గొడవలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పుట్టింట్లో ఉన్న వాళ్ళ ఇంటి మీదకి వీళ్ళు వెళ్తారు, నీ వల్లే అని. వాళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళు వచ్చి గొడవ చేస్తారు. ఉంటుంది, గొడవలు అయితే ఉంటాయి. వీళ్ళు ఆ వాతావరణంలోనే ఉంటారు. చంపేసింది. ఇతని ఇంటికి వచ్చేసరికి 3 అలా వేలాడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాల. ఇక స్థానికులు ఏం చేస్తారు, వీళ్ళ కోపం ఉంటుంది కదా, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిప్పు పెట్టారు. పోలీసులు వచ్చి ఆపారులే, పెద్ద ప్రమాదం ఏం జరగల, ఇతని రిమాండ్కి తీసుకెళ్లారు. ఇది ఓవరాల్గా జరిగింది. అయితే ప్రతిదానికి చావే సొల్యూషన్ అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకో తెలియట్లా, ప్రతిదానికి చావే సొల్యూషన్. ఎంత చిన్న ప్రాబ్లమే రాని, పెద్ద ప్రాబ్లమే రాని, శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఎలా వచ్చినా సరే లాస్ట్ ఒక డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. ఆ టన్నెల్లోకి ఎందుకు వెళ్తున్నారో తెలియట్లా. అక్కడ నుంచి బయటికి వస్తే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి సమస్య ఏంటంటే పెద్దలకు చెప్పింది ప్రాబ్లం ఏంటనేది, అత్తింటి వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి ధైర్యంగా చెప్పింది. ప్రజెంటేషన్ ఊర్లో కూడా ఇచ్చింది, పంచాయతీలో కూడా పెట్టింది, పోలీస్ స్టేషన్కి ఎక్కింది. ఇన్ని చేసినా వీడు మళ్ళీ ఇలాగే ఉన్నాడు అని చెప్పేసి కోల్పోయింది. అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి, నాకు ఇంకా చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఊరు వచ్చాము, ఏం చేస్తాడో ఏంటో తెలియదు. ఇట్లాంటి క్షోభ అనుభవించింది. ఆ క్షోభ అనుభవించింది అంటే రోజు వీడు పెట్టే టార్చరే కదా.
ఇతను హాయిగా వచ్చి వండింది తినేసి తాగినా తాగకపోయినా ఓ మూలకు పడుకొని పిల్లల్ని పలకరించి పొద్దున్న లేచి వెళ్ళిపోతే ఎవరికి ఏ ప్రాబ్లమూ ఉండదు. నిజమే. ఇట్లా కాకుండా అడ్డమైన సిచ్యువేషన్స్ అన్నీ ఇంటికి తీసుకొచ్చేసి ఎక్కడెక్కడి ఫ్రస్ట్రేషన్ అంతా ఇంట్లో చూపించి, ఆడోళ్ళు అలాగే ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. నేను చెప్పాలి అంటే అక్కడే గొడవలు మొదలవుతాయి, సంఘర్షణలు మొదలవుతాయి. తర్వాత ఏం చేస్తాయి, కాస్త పంచాయతీల వరకు వెళ్తాయి, కోర్టుకు కూడా వెళ్తాయి. కానీ అంతా చేసినా సరే మనుషుల్లో మార్పు రాకపోతే లాస్ట్కి ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇంకో డెసిషన్ తీసుకుంటారు. సో ఈవిడ ఇన్సిడెంట్లో కూడా అదే జరిగింది. ఆ వాయిస్ కాల్స్ అవి ఇవి ఏవేవో వినిపిస్తున్నారు ప్రజెంట్. అంటే ఈవిడ ఇంకా తవ్వి తీసిన కొద్దీ ఏవేవో వెళ్తూనే ఉన్నాయి. ఎంత కాదనుకున్నా ఈవిడ చావుకు మాత్రం ఈ ఎత్తనే కారణం. అండ్ అంటే నువ్వు మనిషిని చంపాలంటే పొడిచే చంపాల్సిన అవసరం లేదు.